దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ చేశారు. ఏం చేస్తావని అడిగితే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి కాదు ముంపు మేస్త్రి అన్నారు. రుణమాఫీపై చర్చకు రావాలని హరీష్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని రేవంత్ రైతులకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఒక రకంగా పరుష పదజాలంతో తిట్టడం ద్వారానో నన్ను తిట్టడం ద్వారా తప్పించుకుందాం అనుకుంటాడు. నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టినా. అరే నిన్న మీరు ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కర్ణాటకలో ఏదో మీటింగ్ పెట్టినరు. మీ కర్ణాటక మీటింగ్లో మీరు ఏం మాట్లాడినరు, ఆ మీటింగ్లో ఉన్న మతలబ్ ఏందో చెప్పండి అని చెప్పి నేను గట్టిగా అడిగిన. మరి దానికి సమాధానం చెప్తలేడు, నన్ను తిడుతున్నాడు. నేను అన్నదేంది, అరే కృష్ణా జలాల్లో మన హక్కులు కాపాడినావా, గోదావరిలో మన హక్కులు కాపాడినావా, నీకేమో సగం సగం తెలుసు. నువ్వు మొత్తం అధికారం అంతా కూడా కేంద్ర మంత్రి చేతిలో పెట్టినా అన్నావు. నువ్వు తెలంగాణను ఏమన్నా ఆగం చేయకు. నువ్వు గుంపు మేస్త్రివో కాదో కానీ ముంపు మేస్త్రి మాత్రం కావద్దు రేవంత్ రెడ్డి. తెలంగాణ నీళ్ళ హక్కులను ముంచకయ్యా రేవంత్ రెడ్డి అని నేను నిన్న మాట్లాడినా. దానికి సమాధానం చెప్తలేడు. మళ్ళీ ఇవాళన్నీ తిట్ల పురాణం అందుకున్నాడు నల్గొండల. నాకు తిట్టరాదా ఏంది? తిట్టమంటే రేపు పొద్దుగాల దాకా తిడతా నేను కూడా. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షాలను తిట్టి కాలం వెళ్ళబుచ్చడవు. ఇది పద్ధతి అవుతుందా? ప్రతిపక్షాలను తిట్టడం కాదు కదా పరిపాలన అంటే. ప్రభుత్వంలో పాలకుడిగా ఉన్నటువంటి వాడు ప్రతిపక్షాలను తిడుతూ కాలం వెళ్ళబుచ్చడం కాదు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. నువ్వు నీ 6 గ్యారెంటీల సంగతి చెప్పు, ప్రజలకిచ్చిన హామీల గురించి మాట్లాడు. కానీ రేవంత్ రెడ్డి చేసిందేమి లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు 4000 పెన్షన్ వచ్చిందా? రాలేదు. అక్క చెల్లెలకు 2500 వచ్చిందా? రాలేదు. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? రైతులకు 15,000 రైతు బంధు వచ్చిందా? ఏది రాలే. అందుకే దాని గురించి మాట్లాడడం చేతగాక హరీష్ రావు పొడుగున్నాడు, మా జగదీష్ రెడ్డి గారు పొట్టిగా ఉన్నారు. మేము పొడుగుంటేంది పొట్టిగుంటేంది, మేము మా పనితనంలో మేము పొడుగున్నాం. మా ప్రజలకు సేవ చేయడంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ఉండడంలో పొడుగున్నాం తప్ప నీలాగా సంకుచిత మనస్తత్వమో కుంచిత మనస్తత్వం లేదు మాది. నీ మనసు పొట్టిగా ఉంది, నీ ఆలోచన పొట్టిగా ఉంది, నీ బుద్ధి పొట్టిగా ఉంది, నువ్వు పొట్టిగా ఉన్నావు. అరే నువ్వేం మాట్లాడుతున్నావు? నల్గొండలో నువ్వు ఏం చేసినావో చెప్పు. నీ 6 గ్యారెంటీని అమలు చేసినవా లేదా చెప్పు చేతనైతే. దాని గురించి మాట్లాడు. బీఆర్ఎస్ని తిట్టుడు, కేసీఆర్ను తిట్టుడు, లేకపోతే హరీష్ రావుని తిట్టుడో కేటీఆర్ని తిట్టుడో. అంటే ఒక్కటి మాత్రం అర్థమవుతుంది, నువ్వు ఏ మీటింగ్ పోయినా ఏడికి పోయినా బీఆర్ఎస్ని తిట్టకుండా ఉంటలేవంటే నీకు ఎంత భయం ఉన్నట్టు. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ నిద్రలో కూడా కలవరిస్తున్నావు నువ్వు. కేసీఆర్ను నిద్రలో కూడా కలవరిస్తున్నావు. మైకు పడితే కేసీఆర్ యాదికొత్తుడు, మైకు పడితే నీకు బీఆర్ఎస్ హరీష్ రావు యాదికొత్తుండు. అంటే ఏందన్నట్టు బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నది అనే భయం నీకు పట్టుకున్నది. నువ్వే చెప్పకుండానే చెప్తున్నావు మళ్ళా బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. ఎందుకు నువ్వు పొద్దుగాలేస్తే బీఆర్ఎస్ ని తిడుతున్నావు అంటే నువ్వు తప్పులు చేసినావు. ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఈ స్కాముల ప్రభుత్వం కాదు, మాకు మళ్ళా స్కీముల కేసీఆర్ రావాలి అని ప్రజలు అంటా ఉన్నారు. అందుకే నీకు భయం పట్టుకొని ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ని తిట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అంటే నీ తిట్లలోనే అర్థమైంది బీఆర్ఎస్ ఎంత బలమైన రాజకీయ శక్తి అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి నేను బీఆర్ఎస్ను ఉప్పు పాత్ర వేసిన అంటుండు. మరి కాంగ్రెస్ని ఏం చేసిండ్రు ప్రజలు? దేశంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలే నీ కాంగ్రెస్. తమిళనాడులో ఒక్క ఎంపీ గెలిచే పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్లో ఒక ఎంపీ గెలిచే పరిస్థితి లేదు. చాలా రాష్ట్రాల్లో ఒక ఎంపీ గెలవలే, ఒక ఎమ్మెల్యే గెలవని రాష్ట్రాలు ఉన్నాయి. ఇలా ఉప్పు పాత్ర వేసినా అని ఎవడు మాట్లాడతాడు? అహంకారం నెత్తికెక్కినోడు మాట్లాడతాడు, కళ్ళు నెత్తికెక్కినోడు మాట్లాడతాడు. ఎప్పుడైనా ఎవడో ఉప్పు పాత్ర వేయడు. ఎవరికైతే అధికారం మదం కళ్ళకు నెత్తికెక్కుతాయో, అధికార మదంతో ఎవడైతే మాట్లాడుతున్నాడో, అహంకారం ఎవరికైతే నెత్తికెక్కిందో ప్రజలు వాళ్ళకు ఉప్పు పాత్ర వేస్తారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇవాళ నీకు అధికారం మదంతో మాట్లాడుతున్నావు, అహంకారంతో మాట్లాడుతున్నావు.
తప్పకుండా ప్రజలు నీకు ఉప్పు పాతరేస్తారు. జాగ్రత్త బిడ్డ, రోజులు లెక్క పెట్టుకో అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఏందా చిల్లర మాటలేంటి నువ్వు ఇంకా మాట్లాడుతుండు. 2034లో కూడా మేమే గెలుస్తాం, 28లో కూడా మేమే గెలుస్తాం. 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం